రేపే 2018-19 కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎన్నికల ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల్లో ఆసక్తి. భారత నావికా దళంలోకి మరో జలాంతర్గామి ముంబై సముద్ర తీరంలో ఐఎన్ఎస్ కరంజ్ జలప్రవేశం. కాలుష్య నివారణకు అమరావతిలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ సైకిళ్లు. స్మార్ట్ సైక్లింగ్ విధానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో తయారీ పరిశ్రమలు ఏర్పాటే లక్ష్యమన్న మంత్రి సోమిరెడ్డి. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ సంస్థలకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్న మంత్రి కామినేని. పథకాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పాత్రికేయులకు సూచన. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు జారీ చేయాలన్న అమెరికా అధ్యక్షుడు. తొలిసారి అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్. ఒక్క క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే భూసేవ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. సచివాలయంలో భూసేవకు సంబంధించిన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టాదారుని భూభాగానికి ఆధార్ తరహాలో భూదార్ విశిష్ట సంఖ్యను అందజేస్తున్నామన్నారు. ఈ భూ వివాదాలు అరికట్టడంతో పాటు భూముల సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమయ్యేలా భూసేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రగతి ప్రాజెక్టులో భాగంగా భూసేవ పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రాజెక్టులో భాగంగా ప్రతి పట్టాదారు భూభాగానికి జియో ట్యాగింగ్ చేసి 11 అంకెలతో ఒక సంఖ్య ఇస్తారని, ఈ సంఖ్య ఆధారంగా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 2,84,00,000 వ్యవసాయ భూముల వివరాలతో పాటు 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాలను దీని ద్వారా పొందవచ్చన్నారు. జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, ఈ ప్రక్రియ వచ్చే నెల 15 నాటికి పూర్తవుతుందని, అక్టోబర్ నాటికి రాష్ట్రమంతటా ప్రాజెక్టుని అమలు చేస్తామన్నారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టు ఎక్కడా అమలులో లేదని, మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనుకూలతలతో పాటు విస్తారమైన మార్కెట్ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో వ్యవసాయ ఉద్యాన పరిశ్రమల ఏర్పాటుపై జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ యంత్ర పరికరాల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు విస్తృత అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించి రాష్ట్రంలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 40 లక్షల ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటలను 1 కోటి ఎకరాలకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 1500 కోట్ల రూపాయల సేల్స్ జరుగుతూ ఉన్నాయి. అవి సబ్సిడీ లేకుండా 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఎక్విప్మెంట్ సేల్స్ చేస్తున్నారు. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇటు బోత్ అగ్రి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ హార్టికల్చర్కి సంబంధించిన డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ అవి తయారు చేసే యూనిట్స్ అన్ని బయట రాష్ట్రాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు సపోర్ట్ చేస్తాము. మా ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా రాష్ట్రానికి వచ్చి మీరు ఆ ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు మా దాంట్లో ఎస్టాబ్లిష్ చేయండి, మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్, పవర్ అన్నీ ఇస్తాం. కన్సెషన్స్ ఏమున్నాయో పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్స్లో ఏమున్నాయో, స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో ఇన్సెంటివ్స్ ఏమున్నాయో అవన్నీ ఇస్తాం. అది అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా మీరు మా స్టేట్లో వచ్చి తయారు చేసిన ఎక్విప్మెంట్ని మేము గవర్నమెంట్ స్పాన్సర్డ్ సబ్సిడీ స్కీమ్స్లో ప్రయారిటీ ఇస్తాము. వాటిని ఎక్కువగా రైతులకి ఇచ్చే సబ్సిడీ దాంట్లో ప్రయారిటీ ఇచ్చి కొనేదానికి చేస్తామని కూడా చెప్తున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్, అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజెస్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇవన్నీ అనేక కేవీకేలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ప్రతి దానికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 250 ఎకరాలు, 50 ఎకరాలు. మీరు ఎక్కడ
మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తామంటే అది కూడా ఒక పాలసీ కింద డైరెక్షన్ ఇచ్చేస్తున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీకి ఏ కంపెనీ వచ్చి వాళ్ళు తయారు చేసే ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, యాంత్రీకరణ వైపు రైతుల్ని ట్రైన్ చేసేదానికి మీరు ఎంఐపి కానీ మెకనైజేషన్ ఎవరు ముందుకు వస్తారో ఏ కంపెనీస్ వాళ్ళని పర్మిట్ చేయండి. మీకుండే యూనివర్సిటీలకు ఉండే వందల వేల ఎకరాల్లో వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసేదానికి అనుమతి ఇవ్వండి అని కూడా ఒక పాలసీ డెసిషన్ తీసేసుకుంటున్నాం. డైరెక్షన్స్ ఇమ్మీడియట్గా పంపించేదానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో ఎలాంటి యాంటీబయోటిక్స్ అవశేషాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. సచివాలయంలో ఈ రోజు మంత్రి అఖిల భారత రొయ్యల సాగు రైతుల సమాఖ్య ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే రొయ్యల ఎగుమతిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల విలువైన రొయ్యలు, 40 కోట్ల రూపాయల విలువ గల చేపలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అనధికారికంగా ఉన్న రొయ్యల చెరువుల్ని గుర్తించి వాటిని వెంటనే రిజిస్టర్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడా రిజిస్టర్ కాని రొయ్యల చెరువులు ఉండరాదని స్పష్టం చేశారు. లైసెన్సుల రెన్యువల్ పరిధిని ఏడాదికి కాకుండా గడువు పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. రొయ్య, మత్స్య ఉత్పత్తులను మరింతగా పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరును నగర పంచాయతీగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కైకలూరులో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. 1,90,00,000 రూపాయల వ్యయంతో భవానమ్మ చెరువు వద్ద నిర్మించిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే కలిదిండి మండలం కొండంగి లాకుల వద్ద ఉన్న ఉప్పుటేరుపై 11 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కొండంగి ఎత్తిపోతల పథకాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల వ్యయంతో కైకలూరులో పాత మంచినీటి పైపు లైన్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. 220 kV సబ్ స్టేషన్ను కైకలూరుకు మరో వారం రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ పథకాలపై పాత్రికేయులకు అవగాహన కల్పించే లక్ష్యంతో విజయవాడలో నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్ వార్తా ల్యాబ్ ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి సురేష్ కుమార్, పత్రికా సమాచార కార్యాలయ అధికారులు, సిబ్బంది, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో పత్రికా సమాచార కార్యాలయం విశేష కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. బేటీ పడావో బేటీ బచావో అలాగే జిఎస్టీ ఇట్లాంటివి కాకుండా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇది వర్క్షాప్ పెట్టి అందరికీ అవగాహన కల్పించి ఇది ప్రజాలోకి తీసుకెళ్ళి వాళ్ళకి అందరికీ అవగాహన కల్పిస్తంలో మనం చర్యలు తీసుకోవాలి. ఎక్కువ కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం పెట్టారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న ప్రజల్లో వీటి మీద పూర్తి అవగాహన లేదు. అందుకని తప్పకుండా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తే వాళ్ళు ఎవరెవరికి ఏదేది ఉపయోగం ఏదేది అవసరం వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. చాలా మంచి కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి పేర్కొన్నారు. విశేషంగా ప్రచారం కల్పించింది. ప్రజలకున్న అనుమానాలను తొలగించడంలో కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలకు సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టమైనా ఏ కొత్త స్కీమ్ అయినా కొత్త ఆలోచన అయినా ముందుగా జనబాహుల్యంలోకి వివిధ మాధ్యమాల ద్వారా వీటిని
తెలియజేయడానికి, జనబాహుల్యానికి తెలియజేయడానికి మా పత్రికా సమాచార కార్యాలయం కృషి చేస్తుంది. జిల్లా స్థాయి లేకపోతే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా విలేకరులకి పత్రికా సమాచార కార్యాలయం గురించి తెలియజెప్పాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల గురించి వారికి తెలియజేయాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక పథకాల గురించి వారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వార్తాలాప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు గృహ అవసరాల నిమిత్తం ప్రజల నుండి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపులకు సంబంధించిన పెండింగ్ కేసుల వివరాలను వచ్చే నెల 5వ తేదీలోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణ పరిహారం చెల్లింపు పెండింగ్ కేసుల విషయమై ఈరోజు వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ భూసేకరణ పరిహారం చెల్లింపునకు సంబంధించిన అన్ని శాఖల వివరాలను క్రోడీకరించి వాటిని జిల్లా కలెక్టర్ ధృవీకరించి సమర్పించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 50% పరిహారం చెల్లించామని, మిగిలిన 50% చెల్లింపులకు సంబంధించి త్వరితగతిన నిధులు విడుదలకు ఆర్థిక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త గురు రవిదాస్ బోధనలు ఎప్పటికీ అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. రవిదాస్ బోధనలు పేదలు, అభాగ్యుల కోసం పనిచేసేలా స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు. విశ్వ సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని రవిదాస్ బోధించారని, ఆధునిక ప్రపంచానికి అవి అనుసరణీయమని ప్రధాని తెలిపారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అమెరికాలో గ్రీన్ కార్డుల జారీకి లాటరీ విధానం రద్దు చేసి వాటిని ప్రతిభ ఆధారంగా కేటాయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఫస్ట్ విధానానికి ఇదే సరైన మార్గమని వెల్లడించారు. తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు జారీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిపుణులు, అమెరికా సమాజానికి ఉపయోగపడేవారు, దేశం పట్ల గౌరవం, ప్రేమ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రజలు వేసే ప్రతి అడుగు అమెరికా అభ్యున్నతికి తోడ్పడేలా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికయ్యామని, అందరూ గర్వపడేలా పటిష్టమైన అమెరికాను రూపొందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అమెరికన్లంతా గర్వపడేలా దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పన దిశగా తాము ముందుకెళ్తున్నామని ట్రంప్ వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంప ప్రభావం పాక్లోని బలూచిస్తాన్లో అధికంగా ఉండగా అక్కడి ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. భూకంపం నేపథ్యంలో పాక్లోని ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలు, రాజధాని ఇస్లామాబాద్తో సహా లాహోర్, పేషావర్లలో పాఠశాలలు, కార్యాలయాలను అధికారులు ఖాళీ చేయించారు. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ సరిహద్దుల్లోని హిందూ కుషు పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భౌతిక సర్వే సంస్థ తెలిపింది. మన దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రహదారుల అభివృద్దికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $250 మిలియన్ రుణంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులతో ఆయా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు అనుసంధానం చేస్తూ రహదారులను నిర్మించనున్నారు.